దువ్వాడ పోలీసులు అగనంపూడి టోల్ ప్లాజా వద్ద 4 లక్షలు విలువ చేసే 112 కేజీల గంజాయిని పట్టుకున్నారని సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏసీపీ త్రినాథ్ మాట్లాడుతూ పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సహాయంతో టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి బయటపడిందన్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. జీ మాడుగులకి చెందిన తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్ దినకర్తో పాటు ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి ఒక ఆటోతో పాటు ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక ముగ్గురు వ్యక్తులు కిముడు హనుమాన్, గోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైక్, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడగ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీఎస్ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.